సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా, ఎలా ఉన్నారు? కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ క్షేమంగానే ఉన్నారు కదూ? మంచిది. ప్రాముఖ్యమైన ప్రకటన, రేపు గురువారం, శుక్రవారం 2 దినాలు మన ఉప్పల్ ఫిర్జాదిగూడ బ్రాంచ్ మందిరంలో సంఘక్షేమాభివృద్ధి కోటాలు ఉన్నాయి. ప్రార్థించండి. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ పాల్గొనడానికి ప్రయత్నం చేయగలరని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. 26, 27 గురువారం, శుక్రవారం నేను కూడా వస్తూ ఉన్నాను. అలాగే మా సేవకులు దేవుని వాక్యం అందించబోతున్నారు. ఆ సంఘాల్లో, ఆ ప్రాంతాల్లో గొప్ప ఉజ్జీవాన్ని పరిశుద్ధాత్మ దేవుడు కలుగు చేయునుగాక. మంచిది. ఈరోజు బుధవారం కదా, సాయంకాలం బైబిల్ స్టడీ 7 గంటలకు ఉంటుంది. తప్పకుండా పాలు పంపులు పొందండి. మంచిది. నిన్నటి దినం పరిశుద్ధాత్మ దేవుడు నిలకడలేని భక్తి జీవితానికి 12 కారణాలు, హోషేయ గ్రంథంలో నుంచి 3 కారణాలు మనం విన్నాం. అనేక మంది బిడ్డలు ఆ వర్తమానం విని నిజమేనన్నయ్య, వాక్యం సరిగ్గా చదువుకోకపోవటాన్ని బట్టే మా భక్తిలో నిలకడలేదు, ప్రార్థన చేసుకోవటం మాకు వాడుక లేదు, ఈ వాడుక లేకపోవటాన్ని బట్టే భక్తిలో మేము నిలకడగా బ్రతకలేకపోయాం, శరీరానుసారమైన మనసు అవటాన్ని బట్టి దేవుల్లో స్థిరంగా బ్రతకలేకపోయామని అనేక మంది బిడ్డలు మీరు పొందుకున్న ఆత్మీయ అనుభవాలు కామెంట్స్ రూపంలో, వాట్సాప్ కాల్కి, ఇంకా అనేక రీతులుగా మీరు పొందుకున్న ఆత్మీయ అనుభూతి తెలియచేశారు. అందుకై సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు యేసయ్యకే కలుగునుగాక. ఈరోజు మరో 4వ కారణం, గాలిని మేసి తుఫానుకు కొట్టుకొని పోయిన, విన్నారా? గాలిని మేసి ఏం వేశారు? మీరు బరేవాళ్ళు అన్న, గాలి మేయటం ఏంటన్నా? ఎద్దు గడ్డి మేస్తుందన్న సంగతి తెలుసు, గాలి మేయటం ఏంటి? సింహం మాంసం తింటుందని తెలుసు, పంది పుట్టు మేస్తుందని తెలుసు, మనమేమో ఆహారం భోజనం తింటాం, గాలి మేయటం ఏంటన్నా అని అంటారా? ఇశ్రాయేలీలు గూర్చి, ప్రత్యేకంగా ఎఫ్రాయిము గూర్చి దేవుడు మాట్లాడతాడు. ఎఫ్రాయిము గాలిని మేశాడట. ఎక్కడ రాసింది? అదే హోషేయ గ్రంథం. చూడండి, 12వ అధ్యాయం 1వ వచనం, 8వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఎఫ్రాయిము గాలిని మేయుచున్నాడు. ఎఫ్రాయిము గాలిని మేయుచున్నాడు. విన్నారా? హోషేయ గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం ఒకసారి వినండి. వారు గాలిని విత్తి ఉన్నారు గనుక ప్రళయవాయువు వారికి కోతయగును అని రాసింది. విన్నారు కదా? మీరు టైటిల్ చూసి గాలిని వేసి తుఫాను గుట్టుకొని పోయాడు అన్న భలే రైమింగ్ పెట్టాడే అనుకున్నారా? కాదు, ఇది బైబిల్లో రాయబడిన మాటే. ఈ ఇశ్రాయేలీలు గాలిని విత్తారట, తుఫాను కొట్టుకొని పోయి ప్రళయవాయువుకు కొట్టుకొని పోయారట. గాలిని విత్తారు. తమ్ముడు, చెల్లి, ఈ పిల్లలు పదే గాలిని విత్తి, విన్నారా? గాలిని విత్తి ప్రళయవాయువుకు వాళ్ళు కొట్టుకొని పోయారు. అన్న, గాలి మేసాడు, గాలిని విత్తాడు, గాలి అంటే ఏంటన్నా అని అంటారా? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో గాలిని గూర్చి 4 నెగిటివ్ విషయాలు ఉన్నాయి. ఇక్కడ నెగిటివ్ కోణం. గాలిని గూర్చి ఒక పాజిటివ్ విషయం ఉంది, అది మరలా చెప్తా ముగింపులో. విన్నారా? గాలి అనేది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మొట్టమొదటిది. గాలి అనగా విశ్వనాథుని విడిచిపెట్టి వీధి దేవుళ్లను ఆరాధించుట. విన్నారు ఈ మాట? విశ్వనాథుని విడిచిపెట్టి వీధి దేవుళ్లను ఆశ్రయించారు. ఎవరు విశ్వనాథుడు? నీవు ఆరాధించే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు విశ్వనాథుడు. ఆయన అమెరికా దేశానికే నాథుడు కాదు, ఇంగ్లాండ్ దేశానికే నాథుడు కాదు, ఆకాశము క్రింద భూమికి పైన జీవిస్తున్న ప్రతి మనుషునికి ఆయన నాథుడు,
సృష్టిని సృష్టించిన సృష్టికర్త. ఈ భూమండలానికి మాత్రమే కాదు, సర్వలోకనాథుడు. అందుకని బైబిల్లో సర్వలోకనాథుడు అనే పదం నీవు ఆరాధించే దేవునికి వాడబడింది కదా. అవును, ఈయన నాథుడు అంటే సృష్టికర్త. ఈయన మనుషుల చేత సృష్టించబడిన వాడు కాదు, మనుషుల స్వహస్తాలతో నిర్మించబడిన వాడు కాదు. తానే తన స్వహస్తాలతో నిన్ను నన్ను సమస్త సృష్టిని నిర్మించిన నిర్మాణకుడు ఈయన. ఈ ఇశ్రాయేలు ప్రజలు విశ్వనాథుని విడిచిపెట్టి ఈ చిల్లరోళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. ఎంత బాధాకరమైన మాట చూడు. అందుకని హోషేయ గ్రంథంలో అంటాడు 8వ అధ్యాయం 4వ వచనం నుంచి 7వ వచనం వరకు, అలాగే ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం చదువుచన. నాకు అనుకూలము కాని రాజులను వారు నియమించుకొని ఉన్నారు, నేనెరుగని అధిపతులను తమకుంచుకొని ఉన్నారు. విగ్రహ నిర్మాణమందు తమ వెండి బంగారములను వినియోగించుట చేత, విగ్రహ నిర్మాణమందు తమ వెండి బంగారములను వినియోగించుట చేత వాటిని పోగొట్టుకుని ఉన్నారు. షోమ్రోను ఆయన నీ దూడను విగ్రహమును విసర్జించెను. షోమ్రోను ఆయన నీ దూడను నీ విగ్రహమును విసర్జించెను. నా కోపము వారి మీద రగులుకొనెను. ఎంతకాలము వారు పవిత్రత నొందజాలకుందురు. అది ఇశ్రాయేలు వారి చేతి పనియే గదా. కంసాలి దానిని చేసెను. అది దైవము కాదు గదా. అబ్బా బా, విన్నారా? ఇక నేను అంత వివరంగా చెప్పలేను, ఇక మీ పరిస్థితి తెలుసు. వాళ్ళు ఎవరో చేశారంటే అది వేరు సార్. దేవుని ప్రజలు దేవుడిచ్చిన వెండి బంగారాల చేత వాటిని చేసుకోవటాన్ని బట్టి ఏమైందో తెలుసా? వాళ్ళకి కలిగిన ప్రతిదీ వాళ్ళు పోగొట్టుకున్నారట. సృష్టికర్తను విడిచిపెట్టి వీళ్ళు సృష్టించిన వాటిని, కంసాలి తయారు చేసిన వాటిని వీళ్ళు ఆరాధిస్తూ ఉన్నారు. గాలిని ఆరాధిస్తున్నారు, గాలికి కొట్టుకొని పోయారు. విన్నారా? గాలిని ఆరాధించారు, గాలికి కొట్టుకొని పోబడ్డాయి వాళ్ళ బ్రతుకులు. ఇర్మియా గ్రంథంలో 2వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు వేదనతో ఈ మాట అంటాడు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా యందు ఏ దుర్నీతి చూసి మీ పితరులు వ్యర్థమైన దానిని అనుసరించిరి. తాము వ్యర్థులగునట్లు నా యొద్దను వ్యర్థమైన వాటిని అనుసరించి, వ్యర్థమైన వాటిని ఆరాధించి వాళ్ళ బ్రతుకులు వ్యర్థమైపోయాయట. సరేరా బాబు, వ్యర్థమైన వాటిని ఆరాధిస్తున్నారు, నన్ను విడిచిపెట్టి నా వైపు చూడండి. అసలు నన్ను విడిచిపెట్టడానికి నాలో ఏ దుర్నీతి చూశారు? నేనేమైనా కామికుణ్ణా? ఎక్కడొక భార్య అక్కడేమైనా అక్రమ సంబంధాలు నడిపినవాడినా? పరస్త్రీని చాటుగా చూసి కాముకత్వాన్ని రేపుకున్నవాడినా? నాలో ఏ దుర్నీతి చూశారో ఒక్కటి చెప్పండి. ఇజ్రాయేలు ప్రజలకు సవాలు విసురుతున్నాడు. నాలో ఏ దుర్నీతి చూసి నీతిపరుడైన నన్ను విడిచిపెట్టి ఆ దుర్నీతి పరులైన చిల్లరి వాళ్ళ దగ్గరికి వెళ్ళారే, నేనెవరిని? నీతి స్వరూపుణ్ణి. ఇశ్రాయేలీలారా, మీరు నాలో ఏ దుర్నీతి చూశారు? విచిత్రం. తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలీలకు సవాల్ విసిరితే, మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రపంచానికి సవాలు విసిరాడు. ఏమైనా తెలుసా? నాలో పాపం ఉన్నదని నీలో ఎవడు స్థాపించగలడని ప్రపంచానికి సవాలు విసిరిన పరిశుద్ధ దేవుడు, నీవు ఆరాధించే యేసుక్రీస్తు సృష్టికర్త, పరిశుద్ధ దేవుడు. అలాంటి దేవుని విడిచిపెట్టి హోషేయ గ్రంథంలో కూడా అంటాడు, ఇశ్రాయేలీలు బూడిదను తినుచున్నారట. రెఫరెన్స్ ఎక్కడుందో మీరే రాయండి. విన్నారా? బూడిదను తినుచున్నారు. బూడిదను తినటం అంటే ఏంటో తెలుసా? లిటరల్గా బూడిదను తినటం కాదు. చెక్కలో నుంచి ఇట్లా ఒక రూపాన్ని మీరు అందులో చదువుకోండి. వాటిని చేసి వాటిని ఆరాధించటం బూడిద తినటంతో సమానం అంట. ఏమండి, బూడిద తింటే మనిషికి ఆరోగ్యం వస్తుందా? బలం వస్తుందా? ఆ గడ్డి తిన్నా ఎంతో కొంత బలం వస్తుంది సార్.
బూడిద తింటే ఏమొస్తుంది? బూడిదంటే అన్నీ కాలిపోయి చివరికి మిగిలేది బూడిదేగా. బూడిదలో ఏ విటమిన్ ఉంటుంది? బూడిద తినటం వల్ల ఉపయోగం ఏంటి? వాటిని ఆరాధించటం కూడా అంతే. కొందరు వాటిని ఆరాధించరు, కానీ వాటి సంబంధమైన వాటి మీద నమ్మకం ఉంచుతారు. దిష్టి తగలకుండా, విన్నారా? అరికాలులో విన్నారా? కలిసి వస్తుందని అదో రంగుద్దా, విన్నారా? రంగురాళ్ళు, అదృష్ట రేఖ. రేఖ ఏ రేఖనా అయినా? ఏంటివి? ఎక్కడి నుంచి వచ్చిన నమ్మకాలు? నీళ్ళు అటువైపు ప్రవహించాలి, వంటగది ఎక్కడ ఉండాలి, పెంటగది ఎక్కడ ఉండాలి, లివింగ్ రూమ్ ఎక్కడ ఉండాలి, డైనింగ్ రూమ్ ఎక్కడ ఉండాలి, ఏమండి సిస్టమేటిక్గా కట్టుకో. వాస్తు క్రైస్తవుడికి అవసరంలా. క్రీస్తులో ఉన్నవాడికి వాస్తు లేదు. ఇది దేవుని వాక్యం ఘంటాపదంగా చెప్తూ ఉంది. ప్రార్థన ద్వారా అడుగుపెట్టు, ప్రార్థన ద్వారా ప్రారంభించు, దయ్యాల కొంప కూడా దేవదూతల నిలయంగా మారిపోద్ది. ప్రార్థన ద్వారా అడుగుపెట్టు, ఎడారి ఏదేనుగా దేవుడు మారుస్తాడు. ఈ బూడిద తినే కార్యక్రమాలు, వాటి మీద నమ్మకం ఉంచుకో. విశ్వనాథుని విడిచిపెట్టి వారు వీధి దేవుళ్ళను ఆరాధించారు. ఇది నంబర్ 1 గాలి. రెండవది గాలి దేని గుర్తో తెలుసా? గాలి వార్తలు, గాలి మాటలు. గాలి మాటలు అని బైబిల్లో యోబు గ్రంథంలో ఒక చోట రాసి ఉంది. ఎరిగిన వాళ్ళు రెఫరెన్స్ రాయండి కింద కామెంట్ బాక్స్లో. ఎందుకు మధ్యలో రెఫరెన్స్ రాయమంటానంటే, మీ మెదడుకు కూడా ఎంతో కొంత మేత పెట్టాలి కదా. బాయిలర్ కోడిలాగా అన్ని దగ్గరికి తీసుకెళ్ళకూడదు. నాటుకోడిలోకి కొంచెం మేతకు మనం కూడా బయటికి వెళ్ళాలి కదా. విన్నారా? రెఫరెన్స్ రాయండి. గాలి మాటలు అంటే లేనివి ఉన్నట్లుగా మాట్లాడటం, తెలిసి తెలియని మాటలు మాట్లాడటం. గాలి చేత, గాలి మాటల చేత కొందరు కడుపు నింపుకుంటున్నారట. దీని గురించే భక్తుడైన పౌలు గారు తిమోతికి ఉత్తరం రాస్తూ, తిమోతిలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం, అపవిత్రమైన వట్టి మాటలకు అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. విన్నారా? నా వైపు చూడు. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండు. ఎవరైనా అపవిత్రమైన మాటలు మాట్లాడుతున్నారనుకో, అలాంటి మాటలు వినటానికి చెవు కోసుకోకు. గాలి మాటలు వినటానికి చెవు కోసుకోకు. ఆ గాలి మాటలు ఎఫ్రాయిము వినే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అయ్యాడు. అది ఊరు మాట, నేను వాడలేను. నేను పొరపాటున వాడితే అది కట్ చేసి, అయ్యో పాస్టర్ గారు ఇంతలో మాట అన్నాడని, అది ఎక్కడ వైరల్ అయిద్దని నా నోటికి నేను తాళం వేసుకుంటున్నా. గాలి మాటలు విని అయిపోయాడు. ఏమయ్యాడు మీరేం కామెంట్ బాక్స్లో రాయాల్సిన అవసరంలా. విన్నారా? గాలి మాటలు వింటున్నాడట. అంటాడు, ఎవరైనా అపవిత్రమైన మాటలు మాట్లాడితే విముఖుడవై ఉండు. ఫలానా అమ్మాయి ఆ అబ్బాయితో తిరుగుతుందంట. మనకెందుకు సిస్టర్ అది? ఫలానా ఆయన ఫలానా ఆవిడ. అపవిత్రమైన ఒట్టి మాటకులు విముఖుడవై ఉండు. ప్రార్థన చేయటానికి తెలుసుకోవాలి, ప్రార్థన చేసుకో అంతే. ఇంటింట టామ్ చేయటానికి ఏ మాట వాడుకో. ఎవరైనా నీతో ఆ మాటలు చెప్తా ఉంటే అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడవై ఉండు. అట్టి మాటలు మాట్లాడుకునేవారు మరెక్కువ అపవిత్రులైపోతారట. బాబోయ్, గాలిని విత్తేవాడు చివరికి అయిపోయాడు. గాలి మాటలు మాట్లాడేవాడు, విన్నారా? అపవిత్రమైన మాటలు మాట్లాడేవాడు, వినేవాడు మరెక్కువ అపవిత్రుడైపోయాడు. నేను ఎరిగిన ఒక అతను ఉన్నాడు, మంచి అద్భుతమైన కృప కలిగినోడు, మల్టీ టాలెంటెడ్. అదే సమయంలో ఎవరెవరి విషయాలు అన్నీ తెలుసుకుంటూ ఉంటాడు. ఆ పాస్టర్ గారు ఎట్లా, ఈ పాస్టర్ గారు ఎట్లా, ఆ మినిస్ట్రీలో ఆ పాస్టర్ గారు ఏం చేశారు, ఈ సిస్టర్ ఏం చేసింది, మొత్తం గూగుల్ నెట్వర్క్. అడిగితే గూగుల్ ముతల్లైన బఫరింగ్ వస్తుంది.
ఈ బ్రదర్ని అడిగితే బఫరింగ్ రాదు, టకమని చెప్తాడు. కావలసిన చెత్త సరుకు అంతా ఆయన లోపట ఉంటుంది, ఆ బ్రదర్ లోపట ఉంటుంది. చివరికి ఏమయ్యాడు తెలుసా? ఉమనేజర్ అయిపోయాడు. నేను విన్న వార్త, స్త్రీలోలుడైపోయాడు. ఎందుకింత భ్రష్ట స్థితికి దిగజారిపోయాడా? ఆలోచిస్తే కారణం ఏంటో చెప్పమంటారా? గాలి మాటలు మాట్లాడుతూ ఉండేవాడు, చివరికి అలాంటి పరిస్థితి వస్తుంది. అందుకనే ఎప్పుడు నీ కళ్ళతో చూడనివి, నీ చెవులతో విననివి, అది వాస్తవమని నీకు తెలియనంత కాలం గప్చుప్ సైలెంట్గా ఉండు. ఒకవేళ తెలిసినా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటానికి ఇష్టపడు, కానీ ఇలాంటి వార్తలు బయటకు మోసుకొని వెళ్ళే దుర్వార్తకుడిగా దేవుని సన్నిధిలో నువ్వు బ్రతకొద్దు. ఇతడు గాలిని మేసాడట, అంటే గాలి మాటలు వింటూ ఉండేవాడు, గాలి మాటలు మాట్లాడుతూ ఉండేవాడు. మూడవది, గాలి దేని గుర్తు తెలుసా? గురిలేని బ్రతుకు గుర్తు. క్రైస్తవ జనమ, గురిలేని బ్రతుకు గుడ్డి బ్రతుకు. విన్నారా? లక్ష్యము లేని బ్రతుకు ఎప్పుడు నిర్లక్ష్యమే. అయ్యా, గాలి గురిలేనికి గుర్తు అని ఎట్లా చెప్తారు? కొరింథీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 1 కొరింథీ 9వ అధ్యాయం 27వ వచనం ఒకసారి చూడండి. 26, 27. గాలిని కొట్టినట్టు నేను పోరాడుటలేదు గాని, గాలిని కొట్టినట్లు నేను పోరాడుటలేదు గాని, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగొట్టి దాన్ని లోపరుచుకొనిచున్నాను. విన్నారా? నేను గాలిని పట్టుకోవటానికి ప్రయత్నించినట్లుగా నా ప్రయత్నం కాదు, నాకు గురి ఉంది. ఏంటయ్యా నీ గురి? క్రీస్తు యేసు ఎదుట దేవుడు నా కొరకు దాచిన ఉన్నతమైన బహుమానాన్ని పొందుకోవాలి, ఇది నా గురి. విన్నారు ఈ మాట? అంటే పరలోక రాజ్యం చేరుకోవాలి, ఇది నా గురి. క్రైస్తవుడా, నీకు ఒక గురి ఉండాలి. ఏంటా గురి? ఈ లోకంలో యాత్రికులం, పరదేశులో ఏదో ఒకరోజు ఈ లోకాన్ని విడిచిపెడతాం, పరలోకానికి వెళ్ళి ప్రభుతో యుగాయుగాలు బ్రతకాలి, ఇది మన గురి. ఈ గురున్న పౌలు ఆ గురి నెరవేర్చుకోవటానికి నేను పరలోకానికి వెళ్ళాలి అని ఊరకు ఒట్టి మాట మాట్లాడలా. ఆ గురి కలిగిన వ్యక్తి శరీరాన్ని నలగొట్టుకుంటూ ఉన్నాడట. అంటే నీ గురి, నీ లక్ష్యం చేరటానికి ప్రధాన ఆటంకం నీ శరీరమే. నీ శరీరంలో బయలుదేరే కోరికలున్నాయే, కాముకత్వపు కోరికలున్నాయే, యవ్వన దురాశలున్నాయే, కోపం, క్రోధం, మత్సరం, అసూయ, ఓర్వలేనితనం, కక్ష, ఇవి ఉన్నాయే. ఈ శరీర సంబంధమైన వాటిని ప్రతి దినం నువ్వు నలగొట్టుకుంటూ రావాలి. నలగొట్టుకోకుండా చర్చికి వచ్చి వెళ్ళేవనుకో, విన్నారా? నలగొట్టుకోకుండా ప్రార్థన చేసావనుకో, నలగొట్టుకోకుండా మందిరంలో పరిచర్య చేసావనుకో, నీ బ్రతుకు గురి లేని గుడ్డి బ్రతుకు. గాలిని పట్టుకోవటానికైనా యత్నంగా ఉండకూడదు, పరలోక యత్నంగా ఉండాలి. మందిరానికి వచ్చేవాడు ఎఫ్రాయిము. ఎందుకు వచ్చేవాయి అంటే ఏమో గురి లేని జీవితం. 4వ మాట చెప్పమంటారా? గాలి. ఇప్పుడు ప్రస్తుతం ప్రజలందరూ గాలి వేస్తున్నారు ఎక్కువ శాతం. ఆ గాలి ఏమై ఉండొచ్చు? సోషల్ మీడియా. మీ సెల్ ఫోన్లోకి సిగ్నల్స్ దేనిలో నుంచి వస్తున్నాయి? గాలిలో నుంచేగా. ఇవాళ రేపు ఆ గాలి మాటలతోనే జనాలు కడుపు నింపుకుంటున్నారు. ఫేస్బుక్ గాలి మాటలు, వాట్సాప్ స్టేటస్, అన్నీ కాదు 100% గాలి మాటలు. యూట్యూబ్ గాలి మాటలు, ప్రసార మాధ్యాలు గాలి మాటలు. ఈ గాలి మాటల చేత ప్రజలు వారి ఆత్మీయ జీవితాన్ని చేతులారా పాడు చేసుకుంటున్న అనుభవాలు ఎంతోమంది జీవితాల్లో ఉన్నాయి. తమ్ముడు, ఒకసారి నేను అడుగుతా, ఈరోజు మనుషుల మీద పరిశోధన చేస్తే సగటున ప్రపంచ దేశాల్లో ప్రతి మనుషుడు సగటున ఆన్ అన్ యావరేజ్ రోజుకొచ్చి 4 గంటలు సోషల్ మీడియా దగ్గర గడుపుతున్నారట. బాబోయ్, ఎన్ని గంటలు?
4 గంటలు. అదే విద్యార్థి రోజుకొచ్చి 4 గంటలు పుస్తకాల దగ్గర గడిపితే, విన్నారా, అదే వ్యక్తి పుస్తకాల దగ్గర రోజుకొచ్చి 4 గంటలు గడిపితే సంవత్సరానికి వచ్చి 32 సబ్జెక్టులు పూర్తి చేస్తాడట. అసలు 10వ తరగతి ఆయనకు ఉండే సబ్జెక్టులు ఎన్ని? 6. ఇంటర్మీడియట్ ఆయనకు ఉండేది ఎన్ని? 5. అంటే వాడు సరిగ్గా సోషల్ మీడియా దగ్గర గడిపే టైం పుస్తకాల దగ్గర గడిపితే సంవత్సరంలో ఒక్కొక్క సబ్జెక్ట్ 5 సార్లు చదవచ్చు. మిమ్మల్ని అడుగుతా, దేవుడిచ్చిన 24 గంటల కాల వ్యవధిలో సెల్ ఫోన్ దగ్గర నువ్వు గడుపుతున్న సమయం ఎంత? తమ్ముడు, నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు ఎక్కువ సమయం ఫోన్ దగ్గర గడుపుతున్నావు. శృతి మించిన ఈ సమయాన్ని ఈ గాలిలో నుంచి వచ్చే ఈ వార్తలు ఉంటాయి కదా, అక్కడ నువ్వు గడుపుతున్నావు. గాలి దగ్గర గడిపి చివరికి ఎఫ్రాయిము భక్తి నిలవకుండా అయిపోయింది. ఎఫ్రాయిమును గూర్చి దేవుడు వేదనతో ఏమంటాడో తెలుసా? చూడండి, హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు ఈ రీతిగా మాట్లాడతాడు. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనం. నిజముగా ఎఫ్రాయిము తన సహోదరులలో ఫలాభివృద్ధి నొందును. నిజముగా ఎఫ్రాయిము తన సహోదరులలో ఫలాభివృద్ధి నొందును. అయితే తూర్పు గాలి వచ్చును, యెహోవా పుట్టించు గాలి అరణ్యంలో నుండి లేచును. అది రాగా అతని నీటి బుగ్గలు ఎండిపోయినాయి. అతని ఊటలు ఇంకిపోయాయి. అతని ధననిధులను, అతనికి ప్రియమైన వస్తువులన్నిటినీ శత్రువు కొల్లపెట్టును. అయ్యో, విన్నారా ఈ మాట? తన సహోదరులందరిలో ఎఫ్రాయిము ఫలాభివృద్ధి నొందినవాడు. ఈ వాక్యం వింటున్న దైవజనమా, నీవు కూడా నువ్వు వెళ్ళే సంఘంలో చాలా భక్తి పరురాలి ఒకప్పుడు, చాలా ప్రార్థన పరురాలి ఒకప్పుడు, యేసయ్య అంటే ఒకప్పుడు నీకు పిచ్చి ప్రేమ. మరి ఇప్పుడు ఆ ప్రేమ ఉందా? ఒకప్పుడు విపరీతంగా ఆత్మఫలాలు ఫలించావు, ఆ ఫలాలు ఉన్నాయా, రాలిపోయినాయా? సహోదరులందరిలో ఎఫ్రాయిము ఫలాభివృద్ధి పొందాడట. ఇలాంటి ఫలాభివృద్ధి పొందిన ఎఫ్రాయిము గాలి మేశాడు. విశ్వనాథుని విడిచిపెట్టి వీధి దేవుడి దగ్గరికి వెళ్ళాడు. రైట్, గాలి మాటలతో కడుపు నింపుకున్నాడు. రైట్, గురిలేని గుడ్డి బ్రతికాడు. రైట్, 4వది, ఈ కాలానికి అన్వయించుకొని సోషల్ మీడియా దగ్గర క్రైస్తవుడు బ్రతకటాన్ని బట్టి ఆ తూర్పు గాలి, అరణ్యములో నుండి బయలుదేరిన గాలి ఈ ఫలాలన్నీ కొట్టుకొని పోయేటట్టు చేసింది. ఏమంటాడు? అతని నీటి బొగ్గలు ఇంకిపోవును. నిత్యము ఉదికెడి నీటి బొగ్గ దేవుని వాక్యమే కదా. దేవుని వాక్యం మీద మనకి మనసు లేదు. ఆయన ఓటలు ఇంకిపోయాయి, కన్నీటి ప్రార్థనను కోల్పోయాడు. విన్నారా? తర్వాత అంటాడు, నీటి బొగ్గలు ఇంకిపోవును, అతని ధననిధులను అతనికి ప్రియమైన వస్తువులన్నిటినీ శత్రువు కొల్లపెట్టును. క్రైస్తవుడి ధననిధి ఏది? ప్రార్థన జీవితమే మన ధననిధి. పరిశుద్ధ జీవితమే మన ధననిధి. విశ్వాసంలో భాగ్యవంతులు అవటమే మన ధననిధి. నీలో ఏ ధనధాన్యాలు, ఏ ఆత్మ సంబంధమైన అనుభవాలు, ఏ ఆత్మ సంబంధమైన ఐశ్వర్యం ఉందో నీ ప్రార్థనను గాలి మాటలు కొట్టుకొని వెళ్ళిపోతాయి. నీ పరిశుద్ధ జీవితాన్ని, నీ గుండెల్లో దేవుని పట్ల ఉన్న ఆ విశ్వాస బీజాన్ని ఈ గాలి లాంటి కొట్టుకొని వెళ్ళిపోతాయి అని దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. అందుకని ఒక మాట, వీధి దేవుళ్ళ దగ్గరికి వెళ్ళకు, వీధి నమ్మకాల వైపు వెళ్ళకు, గాలి కబుర్లు వెనకో, అస్సలు వెనకో. గురిగలిగి బ్రతుకు, శరీరాన్ని నలగొట్టుకొని. ఎఫ్రాయిము ఆ గాలి మేస్తే మేడ మీద క్రొత్త నిబంధన సంఘం పరిశుద్ధాత్మ గాలిని అనుభవించారు. పరిశుద్ధాత్మ గాలి చేత వాళ్ళ అంతరంగాన్ని నింపుకొని విశ్వనాథుడినే ఆరాధించారు. సమయమని పోనీయక సద్వినియోగం చేసుకుంటూ దేవుని సన్నిధిలో తమ కాలాన్ని గడిపారు. దావీదు గారు అంటారు కదా, మరణములో నుండి నా ప్రాణాన్ని, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను,
జారిపోకుండా నా పాదాలు నువ్వు తప్పించేవు గనుక సజీవులున్న దేశములో యెహోవా సన్నిధిలో కాలము గడుపుదును. పరిశుద్ధాత్మ పొందుకో, దేవుని సన్నిధిలో కాలం గడుపు. సోషల్ మీడియా దగ్గర కాదు, వాట్సాప్ దగ్గర కాదు, ఫేస్బుక్ దగ్గర కాదు, ఇన్స్టాగ్రామ్స్ దగ్గర కాదు. ప్రత్యేకంగా చదువుకుంటున్న యవ్వన బిడ్డలారా, మీకు ఇన్స్టాగ్రామ్ ఎందుకు? మీకు ఫేస్బుక్ ఎందుకు? ఎందుకు జీవితాన్ని, సమయాన్ని, విలువైన గడియలను దేవుని సన్నిధిలో పాడు చేసుకుంటారు? దేవుడు మీకు ఇచ్చిన విలువైన సమయాన్ని దేవుని సన్నిధిలో గడపటానికి, విలువైన స్థలాల్లో గడపటానికి ఇష్టపడండి. విలువైన వారిగా మార్చబడే కృప దేవుడు మన ఒక్కొక్కరికి దయచేయునుగాక. భక్తులు స్థిరంగా నిలవబడే భాగ్యం దేవుడు ఇచ్చునుగాక. వచ్చిన ప్రార్థన చేస్తాను. మనం గాలి కొట్టుకుని పోయే వ్యక్తులుగా ఉండకూడదు. పరిశుద్ధాత్మ గాలి చేత నింపబడే వ్యక్తులుగా ఉందుముగాక. ప్రార్థన. సర్వశక్తి గల తండ్రి, మాతో మీరు మాట్లాడిన ప్రతి శ్రేష్టమైన మీ మాటకై స్తోత్రాలు. దివ్యమైన సందేశం ద్వారా నాతో, నీ ప్రజలతో మీరు మాట్లాడావు. నా చేతులెత్తి నీ ప్రజలను దీవిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ గాలి చేత ఒక్కొక్క బిడ్డ అంతరంగం నింపబడునుగాక, ఆత్మపూర్ణులుగా మార్చబడుదురుగాక, ఆత్మవశులుగా మార్చబడుదురుగాక. ప్రతి క్షణం ఆత్మచేత కొనిపోబడే దివ్య కృప ఒక్కొక్క బిడ్డకు మీరు దయచేయుదురుగాక. లోకపు గాలి వార్తలు మాకొద్దయ్యా, గాలి వాటిని మేము వెంబడించకూడదయ్యా. గురి లేని గుడ్డి బ్రతుకు మేము బ్రతకూడదయ్యా. పరలోకపు గురి కలిగి నేను వెంబడించే కృప మాకు దయచేయమని, తద్వారా భక్తులు నిలకడగా ఉండే భాగ్యం మాకు ప్రసాదించమని యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. కృపా సమాధానాలు మన అందరికీ తోడయుండునుగాక. రేపు ఎల్లుండి, రేపు ఎల్లుండి ఉప్పల్ ఫిర్జాదిగూడ ప్రాంతంలో 2 దినాలు సంఘ క్షేమాభివృద్ధి కోటాలు ఉన్నాయి. రండి, ఆశీర్వదించబడండి. థ్యాంక్ యూ.